Yeah, good evening, my dear students. Today, I want to discuss with you about English language for SSC, banking, and all other competitive examinations. So, SSC Staff Selection Commission, CGL, CHSL, Stenography, and banking, RRBs, and SBI అండ్ ఐబిపిఎస్ క్లర్క్స్ అండ్ పిఓస్ అట్లాగే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎగ్జామ్కి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు టాపిక్స్ ఏముంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఏముంటాయి, వొకాబులరీ పట్ల మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుని ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది, అండ్ అట్లాగే వొకాబులరీ ఇంపార్టెన్స్ ఎంత అండ్ గ్రామర్ టాపిక్స్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్స్, ఓకే, ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందనేది మనం ఈ సెషన్లో కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. హియర్ ఐబిపిఎస్, పిఓస్ అండ్ క్లర్క్స్, అసిస్టెంట్స్ అండ్ ఎస్బిఐ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఆన్లైన్ కావచ్చు, బోత్ ఆఫ్లైన్ కావచ్చు, అండ్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎందులో అయినా కావచ్చు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ జరిగేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ ఎగ్జామినేషన్లో ఎక్కువ ఫెయిల్ అయ్యేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. ఇక్కడ ఎస్బీఐ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు, లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, స్టెనోగ్రాఫర్స్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎందులోనే కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అంటే టూ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు, ఫోకస్ పెట్టిన వాళ్ళు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇంగ్లీష్ ఎంత చదివినా కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఏం తెలియట్లేదు అనుకునేటువంటి క్యాండిడేట్స్. సెకండ్, స్కూల్ డేస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కదా, ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేటువంటి క్యాండిడేట్స్ ఉంటారు. సో ఈ టూ టైప్స్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో, ఈ టూ టైప్స్ థింకింగ్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు. మనం అర్థమెటిక్ రీజనింగ్లో ఎంత ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ వింటున్నాం, అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్లో కూడా అంతే కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా ఉండాలి. సో ట్రూలీ యూ టెల్ టు మీ, అర్థమెటిక్ 50 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంది, ఒక టెస్ట్ పెట్టాం, రీజనింగ్ 50 మార్క్స్కి ఒక టెస్ట్ పెట్టాం, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్కి ఒక టెస్ట్ పెట్టాం. సో అర్థమెటిక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ 3 months, 6 months, 1 year ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, అర్థమెటిక్ 50 క్వశ్చన్స్కి అంటే 50 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 mark అనుకోండి. 50 మార్క్స్కి టెస్ట్ పెడితే మీకు అబౌవ్ 40 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రీజనింగ్ 50 మార్క్స్కి టెస్ట్ పెడితే అబౌవ్ 40 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి యావరేజ్గా ప్రజెంట్ సినారియోస్ ఎట్లా ఉందంటే 15 మార్క్స్ టు 20 మార్క్స్ వచ్చేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ ఇన్ బ్యాంకింగ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉంటాయో 15 మార్క్స్ టు 20 మార్క్స్ వచ్చేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఎక్కువ ఫెయిల్ అయ్యేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే, కానీ క్లాస్ రూమ్లో తక్కువ ఇంట్రెస్ట్ పెట్టేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. సో ఈ యాటిట్యూడ్ ఏదైతే బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి, యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది అంటే ఈ ఫోకస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫోకస్ తక్కువగా పెట్టి అదర్ అర్థమెటిక్ రీజనింగ్ దానికి ఫోకస్ ఎక్కువ పెడితే మనకి వర్కౌట్ కాదండి. ప్రతి సబ్జెక్ట్ కూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఫోకస్ చేయాలి.
క్లాసెస్ సరిగా వినాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్లో సెలెక్ట్ కావాలి. ఓకే, రైట్. నౌ importance of English in competitive exams. English is a scoring subject. To be honestly, ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు ఏ విధంగా 50 మార్క్స్కి 40 అబోవ్ మార్క్స్ వస్తాయో అట్లాగే రిమైనింగ్ ఆస్పిరెంట్స్ కూడా 50 మార్క్స్కి 40 మార్క్స్ అబోవ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అండ్ వేరియేషన్ ఎక్కడ ఎక్కువ వస్తుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకరికి 15 మార్క్స్ వస్తే కొంచెం మంచిగా చదివే వరకు 30 మార్క్స్ వస్తాయి, ఇంకోరు అసలు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో వేరియేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, ఎగ్జామినేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ కాబట్టి ఫోకస్ అనేది యు నీడ్ టు పుట్ ఫోకస్ వెరీ హ్యూజ్లీ. సో ఫోకస్ అనేది ఎక్కువగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్పై పెట్టాలి. ఇంగ్లీష్ ఈజ్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇన్ ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ అండ్ టెస్ట్స్ గ్రామర్ వొకాబులరీ. వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారంటే గ్రామర్, మీలో ఉన్నటువంటి గ్రామర్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్స్, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ అండ్ వొకాబులరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ అండ్ స్పెల్లింగ్స్. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ యాంటనమ్స్, సినోనిమ్స్ అండ్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ చెక్ చేస్తారు. సో వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఒక పాసేజ్ ఉంటుందండి, 2-3 పాసేజెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు. సో అర్థం చేసుకున్న దాంతోపాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్రింద క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి బేస్ చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపారిజన్ చేసుకున్నట్లయితే బ్యాంకింగ్ వచ్చేటప్పటికి కొంచెం హై లెవెల్ వొకాబులరీ అనేది ఉంటుంది 100%. బ్యాంకింగ్ వచ్చేటప్పటికి కొంచెం హై లెవెల్ వొకాబులరీ ఉంటుంది అండ్ ఎస్ఎస్సికి వచ్చేటప్పటికి కొంచెం లో లెవెల్ వొకాబులరీ అనేది ఉంటుంది. సో ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఒక 30 మినిట్స్ చదవటం, రెగ్యులర్ ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే క్లాసెస్ వింటూ, మనం ఆల్రెడీ స్కూల్ డేస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఎంసీక్యూస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుసుకున్నట్లయితే అండ్ న్యూస్ పేపర్ ద హిందూ, డెక్కన్ క్రోనికల్ ఏదన్నా కూడా 30 మినిట్స్ మీరు రెగ్యులర్గా ఈ విధంగా ఫాలో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్, రైట్. నౌ హెల్ప్స్ ఇన్ రిటన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రిటన్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది అండ్ ఇంటర్వ్యూస్ సరిగా మాట్లాడేది మనం కోర్స్ ఇంటర్వ్యూలో తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకి రిప్లై ఇస్తారో ఇంప్రెషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేసేవారికి. సో కరెక్ట్గా ప్రాపర్గా కాన్ఫిడెంట్లీ మనం మన వాయిస్ ఏదైతే ఉందో, మన ఐడియా ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా కాన్ఫిడెంట్గా అవతల వరకు డెలివర్ కావాలంటే మనం నేర్చుకునేటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది చాలా హెల్ప్ అయ్యింది, రైట్. ఓకే, నౌ గ్రామర్ అంటే ఏంటంటే సెంటెన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సో 5 ఇయర్స్ 10 ఇయర్స్ బిఫోర్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఉండేదండి. అంటే సెంటెన్స్ మీనింగ్ మీకు అర్థమైతే క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు, సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే. కానీ ఇప్పట్లో క్వశ్చన్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందంటే సెంటెన్స్ మీనింగ్తో పాటు సెంటెన్స్ యొక్క ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ఇంటెన్షన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. ఓకే, రైట్. సో ఇక్కడ గ్రామర్ అంటే ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు ద టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ని బేస్ చేసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా చేయటం.
సో గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండేటప్పుడే, సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్స్ మీకు కరెక్ట్గా తెలిసేటప్పుడు, అంటే గ్రామర్ టాపిక్స్ పైన మీకు అవగాహన ఎక్కువగా ఉండేటప్పుడు మాత్రమే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయగలరు. సో ఇక్కడ మోస్ట్లీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి మిస్టేక్స్ని ఎవరైతే ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. అలా మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే సెంటెన్స్ ఫార్మేషన్ అంటే గ్రామర్ పట్ల, అంటే స్ట్రక్చర్స్ పట్ల విపరీతమైనటువంటి అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మ్యాక్సిమం మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసేటువంటి ఎబిలిటీ, స్కిల్ అనేది వస్తుంది. బై ద వే ఎక్కువ మార్క్స్ అనేది సెక్యూర్ చేసుకోగలం. సో గ్రామర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకి వచ్చేసి బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 40% అంటే మీరు స్కోర్ చేసేదానికి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేదానికి 40% గ్రామర్ మీకు హెల్ప్ అయ్యిద్దండి. అండ్ రిమైనింగ్ 60% అంతా కూడా వొకాబులరీ హెల్ప్ అయ్యిద్ది. వొకాబులరీ సరిగా నేర్చుకున్నట్లయితే, ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చేసి గ్రామర్ టాపిక్స్లో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. ఒక స్పీచ్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ నౌన్ అండ్ వాట్ ఈజ్ ప్రనౌన్, వాట్ ఈజ్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ఇవన్నీ వాటి గురించి టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. వీటిని మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. There are 8 types of speeches, right? Now, tenses: present tense, past tense, and future tense. And these three types of tenses can be divided into 12 aspects: simple present, present continuous, present perfect, and present perfect continuous tense, as well past tense and future tense. సో ఒక యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రీమెంట్, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా అర్థం కావాలంటే టెన్సెస్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. టెన్సెస్ని బాగా నేర్చుకోవాలి. టెన్సెస్లో ఉండేటువంటి ఇంటెన్షన్ మనం తెలుసుకోవాలి. టెన్సెస్కి ఉండేటువంటి స్ట్రక్చర్ ఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో అది వాటిని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో టెన్సెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గ్రామటికల్ క్లాసెస్, రైట్? నౌ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్లో ప్రైమరీ రూల్ ఏంటంటే, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వెర్బ్ మస్ట్ బి సింగులర్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ద వెర్బ్ మస్ట్ బి ప్లూరల్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ కావాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ కావాలి. దట్ ఈస్ ద ప్రైమరీ రూల్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 70% ఆఫ్ ది క్వశ్చన్, గ్రామర్ పార్ట్ నుంచి 70% ఆఫ్ ది క్వశ్చన్స్, 70% ఆఫ్ ది క్వశ్చన్ వేటిని బేస్ చేసుకుంటుందంటే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఫామ్ని బేస్ చేసుకుని ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనం టెన్సెస్ని ఎంత జాగ్రత్తగా, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థం కావాలంటే టెన్సెస్ని ఎంత జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వినాలో, అట్లాగే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ని ఈ క్లాస్ కూడా మనం చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. 70% ఆఫ్ ది బిట్స్ అనేది సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ నౌ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మీకు టెన్సెస్ కానీ సరిగా విన్నట్లయితే, సరిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఈజీ అవుతుంది. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ డూయింగ్ సంథింగ్, అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే an ఆబ్జెక్ట్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ డూయింగ్ సంథింగ్, యాక్టివ్ వాయిస్ అంటే. ప్యాసివ్ వాయిస్ అంటే an ఆబ్జెక్ట్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు. సో టెన్సెస్లో 12 ఆస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఆ 12 ఆస్పెక్ట్స్ సంబంధించి స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ వాయిసెస్. వాటిని మనం ప్యాసివ్ వాయిసెస్కి కన్వర్ట్ చేయాలి. సో మనం ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్పుకునేటువంటి ఆన్లైన్ క్లాసెస్లో ప్రతి ఒక్క టాపిక్ నుంచి, ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే ఉందో అది వాటిని మేము క్లియర్గా, డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ 2-3 మినిట్స్ మీకు కొన్ని ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి ఒక 12 or 15 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవి ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అండ్ ఏ టాపిక్స్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి, వొకాబులరీ ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది ఆ క్వశ్చన్స్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, రైట్? నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్.
స్పీచ్ అంటే ఏంటండి? ఒక విషయాన్ని గురించి మాట్లాడటం. డైరెక్ట్ స్పీచ్ అంటే స్పీకర్ చెప్పేటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో స్పీకర్ చెప్పేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ని మీకు డెలివర్ చేయగలగడం అంటే రిపోర్ట్ చేయడం. ఎగ్జాక్ట్ వర్డ్స్ని రిపోర్ట్ చేసేదే డైరెక్ట్ స్పీచ్. అండ్ స్పీకర్ చెప్పేటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ని చేంజ్ చేసి మీకు క్లియర్గా కన్వే అయ్యే విధంగా, క్లియర్గా అర్థమయ్యే విధంగా చేంజ్ చేసి చెప్పడం, అకార్డింగ్ టు ద రూల్స్ చేంజ్ చేసి చెప్పడం అనేది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నౌ ఒకాబులరీ మీకు ఏం చెప్పానండి? 40% మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మ్యాథ్స్ మార్క్స్ రావాలంటే 40% మీకు గ్రామర్ పట్ల అవగాహన ఉండాలి. అండ్ రిమైనింగ్ 60% మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఒకాబులరీ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఓకే, ఇందులో వచ్చేసి యాంటనమ్స్, సినోనిమ్స్. యాంటనమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండ్ సినోనిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్, ఆపోజిట్ మీనింగ్. సో ఇందులో మీకు కాంప్రహెన్సివ్ పాసేజ్ ఉంటుంది. ఆ పాసేజ్లో కొన్ని వర్డ్స్ని బోల్డ్ చేస్తాడు. ఆ బోల్డ్ చేసే వర్డ్ని దాని యొక్క సినోనిమ్ ఏంటి అండ్ దాని యొక్క యాంటనమ్ ఏంటి అనేది రిలేటివ్గా అడుగుతాడనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థీస్ట్. ఓకే, థీస్ట్ అంటే ఏంటండి? వన్ హూ బిలీవ్స్ గాడ్. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ గాడ్. అథీస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ గాడ్. ఓకే, ఆప్టమిస్ట్ అంటే వన్ హూ సీస్ బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్. పెసిమిస్ట్ అంటే వన్ హూ సీస్ డార్క్ సైడ్ ఆఫ్ ది థింగ్స్. ఓకే, ఇట్లా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది మనకి రెగ్యులర్ క్లాసెస్లో, సో మన రేస్ అకాడమీలో, రేస్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఎట్లా కండక్ట్ చేస్తారంటే హాఫ్ ఆఫ్ ది టైం అంతా కూడా మనకి గ్రామర్ క్లాసెస్కి టైం స్పెండ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైం అంతా కూడా ఒకాబులరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్లో గ్రామర్ కంప్లీట్ చేసి ఓకే ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయి అని చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కానీ మన రేస్ ఇన్స్టిట్యూట్లో గ్రామర్తో పాటు ఒకాబులరీని కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, మన ఈ రెగ్యులర్గా ఇంగ్లీష్ క్లాసెస్, రేస్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ క్లాసెస్ ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా ఎడిషనల్ ఎక్సర్సైజెస్ అనేది చేసే అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మన క్లాస్లో ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ వాటిని బేస్ చేసుకుని అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, అట్లాగే ఎవ్రీడే మీకు హ్యాండ్ అవుట్ ఉంటుందండి, సాఫ్ట్ కాపీ ఒకటి ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కంటెంట్ నేర్చుకోవడం. అంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ అవుతున్నారు, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. ఆ ఆన్సర్ చేసేదానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగానూ రావచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో మీరు ప్రాక్టీస్, అదే సెషన్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ గ్రామర్ నేర్చుకుంటున్నారు, వొకాబులరీ నేర్చుకుంటున్నారు. 100% ఆ సెషన్ అనేది మీకు చాలా వర్తబుల్గా అనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ప్రోవెర్బ్స్ అంటే సామెతలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. రైట్, వ్రాంగిల్ ఓవర్ యాన్ యాషెస్ షాడో ఇన్ ఏ టైట్ కార్నర్. ఇట్లాంటి వ్రాంగిల్ ఓవర్ అండ్ యాషెస్ షాడో అంటే క్వారలింగ్ అన్నెసెసరీలీ. ఇన్ ఏ టైట్ కార్నర్ మీన్స్ డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఈ విధంగా మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయండి. మన రేస్ అకాడమీలో మన క్లాసెస్లో కూడా భాగంలో మనం ఏ విధంగా వొకాబులరీ ఏ విధంగా అంటే 5 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటనమ్స్, సినోనిమ్స్ డిక్టేట్ చేపిస్తూ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కంప్లీట్గా వొకాబులరీ గ్రామర్ పార్ట్కి సమన్వయం అనేది ఖచ్చితంగా మన ఇంగ్లీష్ సెషన్లో జరుగుతుంది. సో వొకాబులరీని పట్టుకుంటాం, ఇట్లా ఒకవైపు నుంచి గ్రామర్ని కూడా పట్టుకుంటాం. మ్యాక్సిమం 30-40 మార్క్స్ వచ్చే విధంగా మనం ట్రై చేద్దాం. రైట్, నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్. మీకు తెలిసిందే ఫ్రేజల్ వెర్బ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్. సో స్పెల్లింగ్స్ చాలా కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామ్ని ఇవ్వటం జరుగుతుంది, కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇదంతా కూడా వొకాబులరీని బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్. సో ఇందులోంచి రీడింగ్ స్కిల్స్, మనకునేటువంటి రీడింగ్ స్కిల్స్ని వాడు అబ్జర్వ్ చేస్తాడు. రీడింగ్ కాంప్రహెన్షన్.
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లెవెల్ ఎగ్జామినేషన్ తీసుకుంటే ఇది A4 షీట్ అయితే మొత్తం ఒక 5-6 పారాగ్రాఫ్స్ ఇస్తారు. 5-6 పారాగ్రాఫ్స్ని చదివి అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుద్ది. కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన వాడు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఈ 5 to 6 పారాగ్రాఫ్స్ అనేది చాలా క్విక్గా అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి రెస్పెక్టివ్ క్యాండిడేట్. అండ్ ఇందులో ఉన్నటువంటి వొకాబులరీ అంతా కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బ్యాంకింగ్ లెవెల్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఎస్ఎస్సిలో అంటే కొంచెం రీజనబుల్గా ఇస్తాడు. కోర్స్ బ్యాంకింగ్ అంటే వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఏం కాదండి, వెరీ డిఫికల్ట్గా ఉండడం ఏం కాదు. మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వాటిని మనం సాల్వ్ చేయగలం, ఆ వొకాబులరీని మనం అర్థం చేసుకోగలం. క్లోజ్డ్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఒక పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు, వాటిని మీరు ఫిల్ చేయాలి అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ని బేస్ చేసుకొని క్రింద ఆప్షన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఇస్తారు. ఏబిసిడి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఇస్తారు. ఈ బ్లాంక్ ఏదైతే ఉందో ఈ బ్లాంక్లో ఏదైతే సిమిలర్ అంటే కరెక్ట్గా కన్వే అయ్యే మీనింగ్ కరెక్ట్గా కన్వే అయ్యేటువంటి మీనింగ్ వర్డ్ ఏదైతే ఉంటుందో వాటిని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్లోజ్డ్ టెస్ట్లో. అండ్ పారాజంబుల్స్ అండ్ సీక్వెన్స్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. పారాజంబుల్స్ ఒక 2-3 లైన్స్ ఇస్తారండి. 2-3 లైన్స్ ఏ ఇస్తాడు, బి 2-3 లైన్స్, సి 2-3 లైన్స్, డి 2-3 లైన్స్. అంటే ఏ అనేది ఒక ఆప్షన్ అనేది అనే ఆప్షన్ అనేది కంప్లీట్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుందండి, బి అనేది ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. వాటిని అన్నింటినీ సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టగలగాలి. సో ఈ ప్రజెంట్ అయితే జంబుల్డ్ పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు, కానీ 5 years బిఫోర్ 10 years బిఫోర్ ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అండ్ జంబుల్డ్ సీక్వెన్సెస్ ఇచ్చేవాడు. జంబుల్డ్ సీక్వెన్సెస్ అంటే ఒక స్టేట్మెంట్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని డిజార్డర్లో ఇస్తారు, మీరు ఆ వర్డ్స్ని ఆర్డర్లో పెట్టాలి. దట్ ఈస్ సెంటెన్స్ సీక్వెన్స్. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. 4 different టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్స్ అంతా కలిపి ఒక పారాగ్రాఫ్ అయింది. ఇప్పుడు పారాగ్రాఫ్ ఆ సెంటెన్స్ అన్నీ కూడా సీక్వెన్స్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టగలగాలి. దట్ ఈజ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. అండ్ పారాజంబుల్ వచ్చేసి మనకు ఆల్రెడీ మీకు చెప్పాను, 2-3 లైన్స్ ఉంటాయి. అట్లాగే ఏ ఆప్షన్ ABCD ఒక కరెక్ట్ పారాగ్రాఫ్గా మనం కన్వర్ట్ చేయగలగాలి. సో ఇదంతా కూడా వొకాబులరీ అంటే ఓన్లీ గ్రామర్ నేర్చుకునేంత మాత్రాన వొకాబులరీ అనేది అంత ఈజీ కాదండి. మనం రెగ్యులర్గా థరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా వొకాబులరీ అనేది నేర్చుకోవాలి. అండ్ ఇంగ్లీష్ రీడింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ 30 minutes 1 hour చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సో ఒక వర్డ్ అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ దగ్గర ఒక బ్లాంక్ ఇస్తాడు, ఒక వర్డ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ ABCD, మీరు కరెక్ట్ ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి అనేది మీకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్. గ్రామర్ని బేస్ చేసుకుని వస్తాయి క్వశ్చన్స్, అట్లాగే వొకాబులరీని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వస్తాయి ఫిల్లింగ్ ద బ్లాంక్స్కి. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్. వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. స్పాటింగ్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో ఒక సెంటెన్స్ ఇస్తారండి, ఒక సెంటెన్స్లో 4 పార్ట్స్, పార్ట్ A, B, C, D. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఆప్షన్ పార్ట్లో ఏలో మిస్టేక్ ఉందా, పార్ట్ ఏలో మిస్టేక్ ఉందా, పార్ట్ బిలో మిస్టేక్ ఉందా, పార్ట్ సిలో మిస్టేక్ ఉందా, పార్ట్ డిలో మిస్టేక్ ఉందా, అండ్ పార్ట్ 5 నో ఎర్రర్, మిస్టేక్ ఏమీ లేదా. సో స్పాటింగ్ ఎర్రర్స్ కంప్లీట్గా గ్రామర్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ఆస్పెక్ట్ ఇది స్పాటింగ్ ఎర్రర్స్ అనేది. స్పాటింగ్ ఎర్రర్స్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సెలెక్టింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ సింగిల్ ఫిల్లర్స్ అండ్ డబుల్ ఫిల్లర్స్ ఇవన్నీ కూడా గ్రామర్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్. ఓకే, గ్రామర్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్ కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా చేయాలంటే గ్రామర్ టాపిక్స్ని కూడా మనం జాగ్రత్తగా వినాలి. అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఇప్పుడు ఒక 1 or 2 minutesలో ఎగ్జామ్ని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి కూడా మనం ఇక్కడ చూస్తాం, నో ప్రాబ్లం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారండి, అందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఒక వర్డ్ క్రింద వాడు అండర్లైన్ చేస్తారు. ఈ అండర్లైన్ చేసేదానికి ఆప్షన్ ABCD ఇక్కడ 4 words ఉంటాయండి. ఈ 4 wordsలో అప్రోప్రియేట్ వర్డ్ ఏమి అప్లై అవుతుంది, ఈ 3 wordsలో ఏమి అప్లై అవుతుంది. ఆప్షన్ D వచ్చేసి నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఇస్తాడు. అంటే ఇది కరెక్ట్ అయితే నో ఇంప్రూవ్మెంట్,
లేదా దీన్ని రీప్లేస్ చేసేటువంటి వర్డ్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ ఏబిసిడిని వాటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది, పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్సెస్. సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్సెస్. ఇక్కడ 4 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఈ స్టేట్మెంట్లో 3 స్టేట్మెంట్స్ వచ్చేసి రాంగ్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఆ ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద గ్రామర్ రూల్స్ బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క స్టేట్మెంట్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఫిల్లర్స్ అలాగే డబుల్ ఫిల్లర్స్. ఒక స్టేట్మెంట్ ఉంటుందండి, ఇక్కడ ఒక బ్లాంక్ ఇస్తాడు, ఒక డాష్ ఇస్తాడు, ఇక్కడ క్రిందన ఆప్షన్స్ ఉంటాయి, మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆప్షన్ అనేది ఇక్కడ అప్రోప్రియేట్గా మనం అప్లై చేయాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇది వొకాబులరీ అండ్ గ్రామర్ని బేస్ చేసుకుని ఉంటుంది, సింగిల్ ఫిల్లర్స్ అండ్ డబుల్ ఫిల్లర్స్. సో ఇవ్వండి ఎర్రర్ డిటెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. నౌ సిన్స్ వీ ఆల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, రైట్? కాబట్టి ఒక చిన్న టెస్ట్ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి. He was born of poor parents but brought up in an affluent family. Brought up in an affluent family. Okay, right. ఇందులో కరెక్షన్ ఏమైనా చేయాల్సి ఉందా? ఏ పార్ట్లో అన్న ఆప్షన్ ఏ, పార్ట్ ఏ ఇంతవరకు పార్ట్ ఈ, అండ్ ఇదంతా కూడా పార్ట్ బి, అండ్ ఇదంతా కూడా పార్ట్ సి, అండ్ ఇది వచ్చేసి నో ఎర్రర్. సో ఎర్రర్ అనేది అంటే ఇందులో ఎర్రర్ అనేది లేకుండా ఉంటే నో ఎర్రర్ పెట్టేస్తే సరిపోద్ది. ఎర్రర్ ఏమన్నా ఉన్నట్లయితే మనం ఐడెంటిఫై చేయాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఒక వర్డ్ మిస్టేక్ ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా మొత్తం అంతా మిస్టేక్ ఉండదు, ఇందులో 1 or 2 వర్డ్స్ అనేవి మిస్టేక్ ఉంటుంది, వాటిని మీరు ఐడెంటిఫై చేయగలిగి. సో హీ వాజ్ బార్న్ ఆఫ్ ఎ పూర్ పేరెంట్స్ బట్ బ్రాట్ అప్ ఇన్ ఎన్ అఫ్లియంట్ ఫ్యామిలీ. సో పూర్ పేరెంట్స్కి పుట్టాడు, బోర్న్ అయ్యాడు, అండ్ అట్లాగే అఫ్లియంట్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ రిచ్ ఫ్యామిలీలో పెరిగాడు అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏదన్నా పార్ట్లో మిస్టేక్ ఉందా అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఒకసారి చేయండి. అండ్ దిస్ ఈజ్ రామ్ అండ్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. సో ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో లైవ్ క్లాస్, ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో మే ఐ నో యువర్ నేమ్, ఇంట్రడక్షన్ చేసుకోవచ్చు. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్, జస్ట్ పుట్ ఇట్ ఆన్ కమెంట్. Just incarcerate your name, the text, the comment box and solve it. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది ఐడెంటిఫై చేయగలిగితే ఆప్షన్ ఏ అనేది ఇదంతా కూడా ఆప్షన్ ఏ, ఇదంతా కూడా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఓకే, బోర్న్ స్పెల్లింగ్ ఈజ్ రాంగ్. కే దేవి హరిత, బోర్న్ స్పెల్లింగ్ రాంగ్. ఓకే, డన్. నీడ్ సమ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ హియర్, సమ్ మోర్ రీజన్. స్పెల్లింగ్ రాంగ్ కాదమ్మా, స్పెల్లింగ్ కరెక్టే, స్పెల్లింగ్ అనేది కరెక్టే అక్కడ. సో ఎనీబడి స్పెల్లింగ్ అనేది రాంగ్ ఏం కాదు, స్పెల్లింగ్ అనేది కరెక్టే అక్కడ, స్పెల్లింగ్ అనేది కరెక్టే బట్ ఇంటెన్షన్ ఈజ్ రాంగ్. ఎవరైనా చెప్పగలరా ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్? ఫస్ట్ వన్ చేసేవాళ్ళు సెకండ్ వన్ ఒకసారి చూడండి. ద యూనివర్సిటీ వాజ్ ఫౌండ్ ఇన్ 1950. ద యూనివర్సిటీ వాజ్ ఫౌండ్ ఇన్ 1950. ఓకే, వెన్ ఇండియా వాజ్ నాట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. చాలా ఏరియాస్లో అంటే చాలా వివిధ రంగాల్లో సెల్ఫ్ డిపెండెంట్ కాలేదు. కాని టైంలో ద యూనివర్సిటీ, ఆ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది ఫౌండ్ చేయబడింది 1950లో. దీనికి ఆప్షన్ ఏ, బి, సి, డి. ఓకే, విచ్ వన్ ఈస్ విచ్ పార్ట్
అనేది రాంగ్ మీరు ఐడెంటిఫై చేసి చేయాల్సి ఉంటుంది, పెట్టవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ, బి, సి, డి. రైట్. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ చూడండి. హీ వాజ్ బోర్న్ ఆఫ్ పూర్ పేరెంట్స్. ఇక్కడ చూడండి, BORNE, బోర్న్ ఉంది కదా, BORNE. ఓకే, రైట్. సో దిస్ ఈస్ V2 ఫార్మ్ ఆఫ్ BEAR. బేర్ అంటే క్యారీ చేయడం. బేర్కి V2 ఫార్మ్, దిస్ ఈజ్ V1 ఫార్మ్ అండ్ దిస్ ఈజ్ V2 అండ్ V3 ఫార్మ్స్. బోర్న్, బేర్కి V1, V2 అండ్ V3 ఫార్మ్స్. ఓకే, రైట్. సో నౌ ఇక్కడ ఏంటి, హీ వాజ్ బోర్న్ ఆఫ్ పూర్ పేరెంట్స్ అంటే బోర్న్ అనేది రిలేటెడ్ టు ద బర్త్ కదా, రిలేటెడ్ టు బర్త్. సో BORN, బోర్న్ అనేది కరెక్ట్. బోర్న్ అనేది కరెక్ట్. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కాదండి. సో BORNE, బోర్న్ అనేది BARE, బేర్కి V2 అండ్ V3 ఫార్మ్స్. సో BORN, బోర్న్ అని చెప్పేసి రావాలి. అంటే ఆప్షన్ ఏలో మిస్టేక్ ఉంది, పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఏదైనా చేయగలరా? సెకండ్ దాంట్లో చెప్పగలరా? ద యూనివర్సిటీ వాజ్ ఫౌండ్ ఇన్ 1950 when India was not self-dependent in many aspects. ఇందులో ఏమైనా చెప్పగలరా? సెకండ్ దాంట్లో, సెకండ్ కరెక్షన్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్లో ఏమైనా చేయగలరా? సో తెలిస్తే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేయండి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. తెలిస్తే చెప్పండి, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, done? May I tell this? డన్. ఇక్కడ చూడండి, ద యూనివర్సిటీ వాజ్ ఫౌండ్ ఇన్ 1950 వెన్ ఇండియా వాజ్ నాట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఇక్కడ చూడండి, ఫౌండ్ ఇన్ 1950 ఉంది కదా, ఆప్షన్ బిలో మిస్టేక్ ఉంది. ఫౌండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, FIND, ఫైండ్ అర్థం ఏమిటి? ఫైండ్ మీన్స్ డిస్కవర్. కనుక్కోవడం. ఫైండ్ మీన్స్ ఏంటంటే కనుక్కోవడం. ఫైండ్కి V2 ఫామ్ ఏమిటి? ఫౌండ్. V3 ఫామ్ ఏమిటి? ఫౌండ్. ఫైండ్ అంటే డిస్కవర్, మీనింగ్ డిస్కవర్. ఫైండ్కి V2 ఫామ్ వచ్చేసి ఫౌండ్ అండ్ V3 ఫామ్ వచ్చేసి ఫౌండ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి, ఫౌండ్ అంటే ఎస్టాబ్లిష్ చేయటం. ఫౌండ్ మీన్స్ ఎస్టాబ్లిష్ చేయటం. సో V3 ఫామ్లో కదా, ఇక్కడ వాజ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. V3 ఫామ్ అంటే ఫౌండెడ్, స్థాపించబడటం. ఫౌండెడ్ మీన్స్ స్థాపించబడటం. సో ఇక్కడ ఫౌండెడ్, ఇక్కడ చూడండి ఫౌండ్ అని ఉంది కదా, ఫౌండ్ దేనికి? ఫైండ్ అంటే డిస్కవర్ చేయటం, కనుక్కోవటం. ఫైండ్కి V2 ఫామ్ వచ్చేసి ఫౌండ్ ఆర్ V3 ఫామ్ వచ్చేసి ఫౌండ్. సో ఇక్కడ ఏం రావాలి? ఫౌండెడ్ మీన్స్ ఎస్టాబ్లిష్ చేయబడటం. ఫౌండ్ అంటే డిస్కవర్ చేయటం. ఓకే, పార్ట్ బిలో మిస్టేక్ ఉంది, ఫౌండ్ ఇన్ 1950.
పార్ట్ బిలో మిస్టేక్ అనేది ఉంది. ఈ విధంగా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేవి మనకి ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా రీసెంట్గా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం గ్రామర్ని సరిగా తెలుసుకున్నట్లయితే, వొకాబులరీ సరిగా వచ్చినట్లయితే మనం కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ని ఈజీగా చేయగలం. ఓకే, డన్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు మనకి ఎగ్జామ్లో. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఏ పర్సన్ హూ హ్యాస్ నో మనీ టు పే ఆఫ్ హిస్ డెట్స్. తన అప్పులు లైబిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ లైబిలిటీస్ చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? ఓకే, లైబిలిటీస్ అప్పులు ఏమైతే ఉన్నాయో లైబిలిటీస్ చెల్లించలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్సాల్వెంట్ అంటారా, పూర్ అంటారా, డెస్టిట్యూట్ అంటారా, పాపర్ అంటారా? ఇన్సాల్వెంట్, పూర్, డెస్టిట్యూట్, పాపర్. ఆప్షన్ ఏ, బి, సి, డి. మీకు తెలిస్తే ఆప్షన్ కమెంట్ చేయండి. ఆప్షన్ కమెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. అట్లాగే వర్డ్స్ అట్టర్డ్ ఇంపల్స్లీ అబౌట్ గాడ్. సో దేవుడిని దూషించే విధంగా మాట్లాడటం. దేవుడిని దూషించే, గాడ్ ఏదైతే ఉందో గాడ్ని దూషించే విధంగా మాట్లాడటం. ఎమోరల్, ఫిలాసఫీ, లాజిక్ అండ్ బ్లాస్ఫమీ. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ ఏ, బి, సి, డి. మీరు ఏమైనా ఆన్సర్స్ చేయగలరా? థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమైనా చేయగలరా? థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఏమైనా ఆన్సర్ చేయగలరా? ఎనీబడి? రైట్, చూడండి. ఏ పర్సన్ హూ హ్యాస్ నో మనీ టు పే ఆఫ్ హిస్ డెట్స్. తన లయబిలిటీస్ చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఇన్సాల్వెంట్ అంటారు. ఇన్సాల్వెంట్ అంటారు. లయబిలిటీస్ని చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఇన్సాల్వెంట్ అంటారు. లేదంటే బ్యాంక్రప్ట్ అని కూడా అంటారు. బ్యాంక్రప్ట్ ఆర్ ఇన్సాల్వెంట్ అని అంటాం. ఎవరిని? ఏ పర్సన్ హూ హ్యాస్ నో మనీ టు పే ఆఫ్ హిస్ డెట్స్. పూర్ అంటే పేదరికం. పూర్ అంటే పేదరికంగా ఉండటం. అండ్ డెస్టిట్యూట్ మీన్స్ దారిద్ర్యంలో ఉండటం. తినటానికి క్లోత్స్, ఫుడ్, షెల్టర్ లేనిటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారిని డెస్టిట్యూట్ అంటారు. దానికి ఇంకా లో గ్రేడ్లో, ఇంకా లోలో దీన స్థితిలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని పాపర్ అంటారు. వారిని పాపర్ అంటారు. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఇన్సాల్వెంట్. కరెక్ట్ వన్ వచ్చేసి ఇన్సాల్వెంట్. నెక్స్ట్, వర్డ్స్ అటర్డ్ ఇంపల్స్లీ అబౌట్ గాడ్. వర్డ్స్ అటర్ ఇంపల్స్లీ అబౌట్ గాడ్ అంటే ఎమోరల్, ఫిలాసఫీ, బ్లాస్ఫమీ అండ్ లాజిక్. ఎమోరల్, ఫిలాసఫీ, బ్లాస్ఫమీ అండ్ లాజిక్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి, బ్లాస్ఫమీ. బ్లాస్ఫమీ అంటే వర్డ్స్ అటర్డ్ ఇంపల్స్లీ అబౌట్ గాడ్. గాడ్ని దూషించేటువంటి మాట్లాడేవారిని ఏమంటారు? బ్లాస్ఫమీ అని చెప్పేసి అంటారు. ఎమోరల్ అంటే నీతి నిజాయితీ లేకుండా ప్రవర్తించడం. ఎమోరల్ అంటే మంచి చెడు లేకుండా ప్రవర్తించడం. ఫిలాసఫీ అంటే రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్. ఫిలాసఫీ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క దాని గురించి రచించేది ఏదైతే ఉంటుందో దాన్ని ఫిలాసఫీ అంటారు. నెక్స్ట్ చెప్పేది ఏదైతే ఉంటుందో మ్యాన్ కైండ్ గురించి చెప్పేది ఫిలాసఫీ. అండ్ లాజిక్ అంటే రీజనింగ్, సో విశ్లేషించటం అనేటువంటి మీనింగ్. ఇక్కడ కరెక్ట్ వన్ వచ్చేసి బ్లాస్ఫమీ. సో ఈ విధంగా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది బ్యాంకింగ్ లెవెల్ అండ్ బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఆల్ అదర్ ఎగ్జామినేషన్లో కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి పోర్షన్. నెక్స్ట్ చూడండి
ఇన్ఫర్డ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇన్ఫర్డ్ బేస్డ్ అంటే ఇన్ఫర్ మీన్స్ ఊహించి చెప్పటం. ఇన్ఫర్ మీన్స్ ఊహించి చెప్పటం. అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా ఎందుకు అడుగుతారంటే మనకి మన యాటిట్యూడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే మన సైకలాజికల్ థాట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఎగ్జామినర్ మనల్ని చెక్ చేసేదానికి, యాస్పిరెంట్ని చెక్ చేసేదానికి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దీనికి సంబంధం ఏమీ లేదు, కానీ ఇన్ఫోర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేయటం జరుగుతుంది. పర్సన్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, వాడు ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాడు సరిగా. సో ఇక్కడ మీరు ఏంటంటే అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అనేది మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆన్సర్ అనేది మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్, ఆల్దో ద కంపెనీ రికార్డెడ్ ప్రాఫిట్స్ దిస్ ఇయర్. ఈ ఇయర్లో కంపెనీ ప్రాఫిట్స్ although the company profits recorded profits this year, employee satisfaction levels are dropped. Profits బాగా వచ్చినా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి షార్ప్లీ డ్యూ టు ఇంక్రీజ్డ్ వర్క్లోడ్. ఎందుకు ఇంక్రీజ్డ్ వర్క్లోడ్ ఎక్కువైతుంది. అండ్ రెడ్యూస్డ్ ఇన్సెంటివ్స్ అనేది తగ్గించారు, అట్లాగే వర్క్లోడ్ అనేది పెంచారు. ఈవెన్ దో కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మోస్ట్లీ లైక్లీ ట్రూ. ఇందులో కరెక్ట్గా ట్రూ అయ్యేదానికి అవకాశం ఏముంది? బేస్డ్ ఆన్ దీస్ 3 లైన్స్ కరెక్ట్ ఇన్ఫరెన్స్ అనేది ఏంటి అనేది వాడు అడుగుతున్నాడు. సో ఎంప్లాయీస్ ఆర్ అన్కన్సర్న్డ్ అబౌట్ కంపెనీ ప్రాఫిట్స్. ఎంప్లాయీస్ ఆర్ అన్కన్సర్న్డ్ అంటే దాన్ని పట్టించుకోవడం లేదు అంటున్నాడు. ఎంప్లాయీస్ ఆర్ అన్కన్సర్న్డ్ అబౌట్ కంపెనీ ప్రాఫిట్స్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రాఫిట్స్ ఆల్వేస్ ఇంప్రూవ్ ఎంప్లాయీస్ మొరాలే అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, వర్క్ ప్రెజర్ ఎఫెక్ట్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ వర్ ఇంక్రీజ్డ్ దిస్ ఇయర్. వర్క్ ప్రెజర్ ఎఫెక్ట్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. అండ్ ఆప్షన్ ABCD, ఈ 4 దాంట్లో ఆప్షన్ ABCDలో ఏమై ఉంటుందో ఐడియా గెస్ట్ చేయగలరా? ఆప్షన్ ABCDలో ఆప్షన్ ఏమై ఉంటుందో గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. గెస్ట్ చేయగలిగితే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఎయిదర్ ఇట్ ఈస్ రాంగ్, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నో ప్రాబ్లం. మీరు ఏమనుకుంటే అది కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మోస్ట్లీ ట్రూ? ఎంప్లాయీస్ ఆర్ అన్కన్సర్న్డ్ అబౌట్ కంపెనీ ప్రాఫిట్స్ కాదండి. అండ్ ఇంక్రీజ్డ్ ప్రాఫిట్స్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ ఎంప్లాయీ మొరాలే అసలు కాదండి. అండ్ వర్క్ ప్రెజర్ ఎఫెక్ట్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ వర్క్ ప్రెజర్ అంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఇన్సెంటివ్స్ వర్ ఇంక్రీజ్డ్ దిస్ ఇయర్. ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ చేశారు. రైట్, ఇక్కడ ఆప్షన్ C ఏంటి? వర్క్ ప్రెజర్ ఎఫెక్ట్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. ఇక్కడ వర్క్ ప్రెజర్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. వర్క్ ప్రెజర్ అనేది అమాంతంగా పెరుగుతూ వస్తుంది, ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. వర్క్ ప్రెజర్ ఎఫెక్ట్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. ఓకే, నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ప్యానెల్స్, wind power ఇట్లాగనమాట. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ టు రెడ్యూస్ సెల్ఫ్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూజల్ ఫ్యూయల్స్, పెట్రోల్, కిరోసిన్, డీజిల్ అట్లాంటివి. అండ్ టు రెడ్యూస్ తగ్గించడానికి డిపెండెన్స్ ఆన్ ఫ్యూజల్ ఫ్యూయల్స్ అండ్ కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ స్పెండింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూజల్ ఫ్యూయల్స్ అండ్ కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్? ఏమై ఉంటుంది? గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమై ఉంటుంది అంటే ఫ్యూజల్ ఫ్యూయల్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నాడు వాడు. ఫ్యూజల్ ఫ్యూయల్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాజ్డ్ పొల్యూషన్ అండ్ గవర్నమెంట్ ప్రయారిటైజెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్
and renewable energy is cheaper than fossil fuels. Renewable energy is cheaper than fossil fuels. Option A, B, C, D, which is right? Option A, B, C, D, which is right? సో మీకేమన్నా తెలిస్తే ఆప్షన్ ఏబిసిడి మీకేమన్నా తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకేమన్నా తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫాలోయింగ్ నెక్స్ట్ డే మీకు రీజనింగ్ ఉంటుందండి. రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ మీకు డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టైంకి. రైట్, ఆప్షన్ ఏబిసిడి ఫ్యూజల్ ఫ్యూయల్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు, ఇది కాదు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాజెస్ పొల్యూషన్ కాదు. అండ్ గవర్నమెంట్ ప్రయారిటైజెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది మాత్రమే చూస్తుంది. గవర్నమెంట్ ప్రయారిటైజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. సో ఇది గ్రాడ్యువల్గా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో రెన్యూవబుల్ ఎనర్జీని గ్రాడ్యువల్గా పెంచేదానికి చర్యలు చేపడుతుంది గవర్నమెంట్. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ చీపర్ దాన్ ఫ్యూజల్ ఫ్యూల్స్, అట్లా ఏం కాదండి. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చీపర్ దాన్ ఫ్యూజల్ ఫ్యూల్స్ ఏం కాదు, ఇది కూడా కాస్ట్ ఉంటుంది. బట్ ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి హాని ఉండదు రెన్యూవబుల్ ఎనర్జీ బేస్ చేసుకుని. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్ చూడండి టు స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే అర్థం ఏంటి? ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. దీస్ ఆర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. These are idioms and phrases. Strain avatam. To strain every nerve means to make utmost efforts. To make utmost efforts. To feel weak and tired. To feel weak and tired. Hello? Class lo unna. Bye. I'll just. Bye. To be diligent worker. అంటే టు బీ డిలిజెంట్ వర్కర్, టు బీ ఏ డిలిజెంట్ వర్కర్ అంటే కష్టపడి పనిచేయటం. టు బీ ఏ డిలిజెంట్ వర్కర్ అండ్ టు బీ మెథాడికల్ వర్కర్ అంటే సిస్టమేటిక్గా పనిచేయటం, కష్టపడి పనిచేయటం. టు ఫీల్ వీక్ అండ్ టైర్డ్గా ఫీల్ అవ్వడం. మేక్ అట్మోస్ట్ ఎఫర్ట్. టు స్ట్రెయిన్ ఎవ్రీ నెర్వ్ మీనింగ్ ఏంటి? సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇందులో ఎక్స్టర్నల్ మీనింగ్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్ ఇంటర్నల్ మీనింగ్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ మీనింగ్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్ ఇంటర్నల్ మీనింగ్ అనేది ఉంటుంది. టు స్ట్రెయిన్ ఎవ్రీ నెర్వ్ మీన్స్ ఆప్షన్ ఏ బిసిడి విచ్ ఈజ్ రైట్. అంటే టు మేక్ అట్మోస్ట్ ఎఫర్ట్. టు మేక్ అట్మోస్ట్ ఎఫర్ట్ మీన్స్ కష్టపడేదానికంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడటం. కష్టపడవలసినటువంటి దానికంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడడం. సో నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. 11th mile ఇది ఏ మూవీ డైలాగ్ చెప్పండి? బిజినెస్ మ్యాన్ మూవీ డైలాగ్. మీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. సో అట్లా ఉండాలి మన ప్రిపరేషన్ కూడా, అట్లానే ఉండాలి. ఎంత కష్టపడాలి, ఎంతవరకు కష్టపడాలి అనేది ఒక అంచనా వేసి పెట్టుకుంటే దానికంటే మించి మనం ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, టు ఫెదర్ అంటే బర్డ్ యొక్క రెక్క ఏదైతే ఉందో, టు ఫెదర్ వన్స్ నెస్ట్ అంటే గూడు. ఓకే, నెస్ట్ అంటే గూడు. టు ఫెదర్ వన్స్ నెస్ట్ మీన్స్ టు మేక్ ఏ రెసిడెన్షియల్ హౌస్, ఒక రెసిడెన్షియల్ హౌస్ని తయారు చేసుకోవటం. అండ్ సంథింగ్ దట్ లాస్ట్స్ ఫర్ ఏ షార్ట్ టైమ్, టెంపరీలీగా సంథింగ్ దట్ లాస్ట్స్ ఫర్ ఏ షార్ట్ టైమ్, టెంపరీ, ఇట్ మీన్స్ టెంపరీ. అండ్ టు ప్రాఫిట్స్ ఇన్ ఏ డిజానెస్ట్ వే, టు ప్రాఫిట్స్ ఇన్ ఏ డిజానెస్ట్ వే, హానెస్ట్గా కాకుండా డిజానెస్ట్గా మనం ప్రాఫిట్స్ని సాధించేదానికి, ప్రాఫిట్స్ని తీసుకునేదానికి చర్యలు చేపట్టం. టు ప్రాఫిట్ ఇన్ ఏ డిజానెస్ట్ వే. అండ్ ఫోర్త్ వన్ నన్ ఆఫ్ ది అబోవ్, ఇవి ఏమీ కావు అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్ ఏ బిసిడి బేస్డ్ ఆన్ ద టూ ఫెదర్స్ వన్స్ నెస్ట్. నెస్ట్లో వన్స్ నెస్ట్ అంటే లైక్ ఏమంటారు దాన్ని, రెక్క, వాట్ ఎవర్. టు ఫెదర్ వన్స్ నెస్ట్ మీన్స్
ఆప్షన్ ఏ బి సిడి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ది అబవ్ అనేది కాదు, ఇందులో ఆన్సర్ ఉంది. అండ్ నన్ ఆఫ్ ది అబవ్ కాదు. అండ్ ఆప్షన్ సి ప్రాఫిట్ ఇన్ ఏ డిజానెస్ట్ వే కాదండి. అండ్ సంథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్ కాదు. అండ్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ టు మేక్ రెసిడెన్షియల్ సారీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు ప్రాఫిట్ ఇన్ ఏ డిజానెస్ట్ వే. సో డిజానెస్ట్ వే అన్యాయంగా ప్రాఫిట్ని ఆర్జించే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? టు ఫెదర్ వన్స్ నెస్ట్ అండ్ టు మేక్స్ రెసిడెన్షియల్ హౌస్ కాదండి. అండ్ సంథింగ్ దట్ లాస్ట్ ఫర్ సమ్ షార్ట్ టైం టెంపరీ కాదు. అండ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్ చూడండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ బ్లూ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని రీప్లేస్ చేసేటువంటి వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఆప్షన్ ఏ బి సి డి ఏది లేదు అనుకుంటే ఆప్షన్ డి పెట్టుకోవచ్చు. అది కరెక్ట్ అనుకుంటే బ్లూ వర్డ్స్ కరెక్ట్ అనుకుంటే మీరు నో ఇంప్రూవ్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. సో he knew he could not trusted. ఆయనకి తెలుసు, I knew నాకు తెలుసు. he could not be trusted. వాడిని నమ్మడానికి లేదు, నాకు తెలుసు వాడిని నమ్మడానికి లేదు. he let off the cat from the bag. సో let off the cat from the bag జనరల్ మీనింగ్ ఏంటంటే వాడు సీక్రెట్స్ని రివీల్ చేస్తాడు, త్వరగా రివీల్ చేస్తాడు. చెప్పకూడదని చెప్పేసి వాడికి ఏదైనా ఒక విషయం చెప్తే వాడు రివీల్ చేస్తాడు. కాబట్టి వాడిని నేను నమ్మలేను అని చెప్పేసి అంటున్నాడు. సో ఆప్షన్ ఏ ఇది ఒక ఇడియం అండ్ ఫ్రేజ్ అండి. ఇది ఒక ఇడియం అండ్ ఫ్రేజ్. కరెక్ట్ ఇడియం అంటే కరెక్ట్ ఆర్డర్లో వర్డ్స్ పెట్టాలి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనేది కరెక్ట్. సో ఇది లెట్ ద క్యాట్ ఫ్రమ్ ద బ్యాగ్ అనేది రాంగ్ వర్డ్స్, కరెక్ట్ ఫార్మేషన్ కాదు. లెట్ ద క్యాట్ జంప్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అనేది కాదు. నో ఇంప్రూవ్మెంట్ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనేది కరెక్ట్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్. ఐ ఆమ్ డెఫినెట్లీ లేట్. ఆడికి తెలిసింది నాకు అర్థమవుతుంది. ఐ ఆమ్ డెఫినెట్లీ లేట్ అండ్ ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్. ద ట్రైన్ బ్లూలో ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్ బై ద టైమ్ ఐ రీచ్ దేర్. నేను స్టేషన్కి రీచ్ అయ్యేటప్పటికి నాకు తెలుసు నేను లేట్ అయ్యాను, ట్రైన్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఏది కరెక్ట్ ఉంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఏదన్నా రీప్లేస్ చేయొచ్చా ఆ బ్లూ వర్డ్స్తో? లేదంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్ చేసుకోవచ్చా? ఏమైనా చెప్పగలరా మీరు? ఎవరైనా ఆన్లైన్లో చూస్తున్నవారు, ఎవరైనా స్క్రీన్ చూస్తున్నవారు ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఆప్షన్ ఏ, బి, సి, డి విచ్ వన్ ఈజ్ రైట్? ఓకే రైట్. చూడండి, విల్ బి లీవింగ్, వుడ్ హ్యావ్ లెఫ్ట్, నో ఇంప్రూవ్మెంట్. సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. చూడండి ఇక్కడ ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు ఉంటుంది. ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అనేది బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్. సో దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్ అండ్ దిస్ ఈజ్ ఇఫ్ క్లాజ్
అలా తీసుకోకపోయినా ఈ స్టేట్మెంట్లో 2 యాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్లో 2 యాక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ యాక్షన్ ఏంటి, స్టేషన్కి రీచ్ అవ్వడం. సెకండ్ యాక్షన్ ఏంటి, ట్రైన్ వెళ్ళిపోవడం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఒక యాక్షన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా. ఒక యాక్షన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక స్టేట్మెంట్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, ఒక యాక్షన్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే, రిమైనింగ్ యాక్షన్ అనేది సింపుల్ ఫ్యూచర్లో రాయాలి. సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, షల్ విల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకే, ఆప్షన్ A, B, C, D. ఆప్షన్ A is right. Will leave. So will be leaving. Future continuous tense. Would have left కాదు and no improvement. So will leave. Option A is right. Option A is right. I am definitely late. The train will leave the station by the time I reach there. Okay. Next చూడండి. The salt spray has gradually dashed the bridge. The salt spray, తుప్పర్లు, సాల్ట్ స్ప్రే ఏవైతే ఉన్నాయో, సముద్రపు అలల నుంచి వచ్చేటువంటి తుప్పర్లు ఏవైతే ఉన్నాయో, the salt spray has gradually, ఆ బ్రిడ్జ్ని ఏం చేస్తుంది, స్పాయిల్డ్, రివేజ్డ్, డెమాలిష్డ్, ఎరోడెడ్. స్పాయిల్డ్, రివేజ్డ్, డెమాలిష్డ్, ఎరోడెడ్. యాక్చువల్గా స్పాయిల్డ్ అంటే నాశనం అయిపోవడం. అంటే రివేజ్డ్, డెమాలిష్ అంటే ఒక్కసారిగా కూలిపోవడం, డెమాలిష్ అయిపోవడం, ఒకేసారిగా డెమాలిష్ అయిపోవడం. ఎరోడెడ్ అంటే గ్రాడ్యువల్లీ నాశనం కావటం. ఎరోడెడ్ మీన్స్ నాశనం కావటం. ఎట్లా నాశనం అయ్యిందంటే చిన్న చిన్నగా అంటే ఒకేసారి కాకుండా లాంగ్ కొన్ని రోజులు గడుస్తూ ఉన్న కొద్ది చిన్నగా ఆ బ్రిడ్జ్ అనేది నాశనం, ఒక్కసారి కూలిపోవడం కాదు, బ్రిడ్జ్ అనేది చిన్నగా నాశనం కావటం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. ఎరోడెడ్ ఈజ్ రైట్. ఈ విధమైనటువంటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అనేది వస్తుంది. సో ఆ బ్లాంక్ని మనం ఫిల్ చేయగలగాలి, కరెక్ట్ అప్రోప్రియేట్ వర్డ్తో ఆ బ్లాంక్ని మనం ఫిల్ చేయగలగాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సెకండ్ వన్. In order to maintain good health, one should eat a dash diet. Okay. In order to maintain good health, one should eat a dash diet. So which answer will be right? Which answer is right? Option A, rich. Option B, spicy. Option D, balanced. And option D, salty. సో ఈ రెండు ప్రమాదకరమే, సాల్టీగా తింటాం అండ్ స్పైసీగా తింటాం, రిచ్గా తింటాం కాదు, బ్యాలెన్స్డ్. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ వన్ షుడ్ ఈట్ బ్యాలెన్స్డ్ డైట్. ఈ విధంగా మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది క్వశ్చన్స్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్కి. అండ్ లాస్ట్లీ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్తో పాటు కాంప్రహెన్సివ్ పాసేజెస్ కూడా ఇస్తారండి. కాంప్రహెన్సివ్ పాసేజ్ క్రింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ పైన మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ పాసేజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 5 మార్క్స్. ఫర్ 5 మార్క్స్ 10 మార్క్స్కి మీకు కాంప్రహెన్సివ్ పాసేజెస్ అనేది ఉంటుంది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? విచ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్? She has been working here since 5 years. She has been working here for 5 years. And she is working here for 5 years. She worked here for 5 years. ఇక్కడ జనరల్ ఇంటెన్షన్ ఏంటంటే ఆమె 5 ఇయర్స్గా పని చేస్తూ ఉంది, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, ఇక్కడ 5 ఇయర్స్ నుంచి పని చేస్తూ ఉంది. ఇక్కడ ఆప్షన్ ABCD, విచ్ వన్ ఈజ్ రైట్? ఆప్షన్ ABCD, విచ్ వన్ ఈజ్ రైట్? సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఏదైనా ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి
ప్రెజెంట్కి కంటిన్యూ అవుతూ ఉంటే వీ హ్యావ్ దిస్ స్టేట్మెంట్ కమ్స్ అండర్, ఇట్లాంటి యాక్షన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇంకొక క్వశ్చన్ ఉందండి, 14th క్వశ్చన్ ఒకటే ఉంది, 13th వన్ ఇది. దిస్ ఇస్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, కరెక్ట్గానే ఉంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ అనేది ఇంతవరకు కరెక్ట్గా ఉంది. షీ ఈజ్ వర్కింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఇది రాంగ్. షీ వర్క్డ్ హియర్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది రాంగ్. మనం ఏ టెన్స్ యూజ్ చేయాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అన్నా కావాలి, లేదంటే ఆప్షన్ బి అన్నా కావాలి. ఇక్కడ చూడండి, లాస్ట్లో సిన్స్ 5 years అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఫర్ 5 years అని చెప్పేసి ఉంది. సో 5 years అనేది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక టైం నుంచి ఇంకొక టైంకి పీరియడ్ ఆఫ్ టైం. సో 5 years అనేది పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ని యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ ఫర్ని యూజ్ చేయాలి. అండ్ పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ని యూజ్ చేయాలి. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మీకు 4 o'clock అని చెప్పేసి అన్నాం అనుకోండి, 4 o'clock. సో 4 o'clock అంటే ఇది పాయింట్ ఆఫ్ టైం కదా, దీనికి బిఫోర్ మనం సిన్స్ని యూజ్ చేయాలి. 4 o'clock దీనికి బిఫోర్ మనం సిన్స్ని యూజ్ చేయాలి. అండ్ 4 hours అన్నామని చెప్పేసి అన్నాం అనుకోండి, 4 hours అని ఉన్నట్లయితే దీనికి బిఫోర్ మనం ఫర్ని యూజ్ చేయాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో 2 ప్రిపోజిషన్స్ని మనం యూజ్ చేయాలి. ఒకటి సిన్స్, సెకండ్ వన్ ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేయాలి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఫర్ 5 years అనేది కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్. సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్సెస్. ఎగ్జామినేషన్లో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో 3 వచ్చేసి రాంగ్ ఉంటుంది, 1 రైట్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే గ్రామర్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇవి మనం చేయాలి అంటే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఏ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ఏ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ హ్యాస్ ఇంక్రీజింగ్. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఆప్షన్ ABCDలో ఏది కరెక్ట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న రూల్ ఒకటి ఉంది. ఏంటి అంటే ది నెంబర్ ఆఫ్ ప్లస్ సింగులర్ నౌన్. ది నెంబర్ ఆఫ్ వచ్చినాక ది నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్. ఏ నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ వెర్బ్. ఓకే, దిస్ ఈజ్ ద రూల్. ఏ నెంబర్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్తో ఏదైనా స్టేట్మెంట్ వచ్చినట్లయితే ఇది మనం చూసుకోవాలి. ది నెంబర్ ఆఫ్ ఇక్కడ ఆర్టికల్ ఇక్కడ TH ది ఉంది, ఇక్కడ ఆర్టికల్ ఏ ఉంది. సో ఇక్కడ ఆర్టికల్ ది ఉంది, ఇక్కడ ఆర్టికల్ ఏ ఉంది. ది నెంబర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ అంటే ఇక్కడ అప్లికెంట్స్ అని రావాలి, అప్లికెంట్స్ అని చెప్పేసి రావాలి. సో అప్లికెంట్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూడండి సింగులర్ వెర్బ్ రావాలి. ఇక్కడ ఈజ్ అనేది సింగులర్, ARER అనేది ప్లూరల్. ఈజ్ అనేది సింగులర్, ARER అనేది ప్లూరల్. సో సింగులర్ వెర్బ్ అనేది మనకు రావాలి ఇక్కడ. అంటే ది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి, ఫస్ట్ వన్ అనేది రాంగ్, ఇక్కడ ARER ఉంది కాబట్టి. సెకండ్ వన్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఓకే ఈజ్ సింగులర్ వెర్బ్. సరిపోయింది కదా,
ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఇది కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ రైట్. ఆప్షన్ సి చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వచ్చేటప్పుడు, ఇక్కడ ఆర్టికల్ ఏ వచ్చింది కదా, ఏ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వచ్చేటప్పుడు ప్లూరల్ వెర్బ్ రావాలి. సో ఏ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అంటే ఇక్కడ ఐఎస్ ఈజ్ అనేది సింగులర్. ఐఎస్ ఈజ్ అనేది సింగులర్. ఏఆర్ఈఆర్ అని ఐఎస్ ఈజ్ అనేది సింగులర్. సో ఆర్టికల్ టీహెచ్ ది వస్తే సింగులర్ వెర్బ్ రావాలి, బట్ ఆర్టికల్ ఏ వస్తే ప్లూరల్ వెర్బ్ రావాలి. అంటే ఇక్కడ ఏఆర్ఈఆర్ రావాలన్నమాట. ఇక్కడ ఏఆర్ఈఆర్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఏ నెంబర్ ఆఫ్, ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి సింగులర్ యూజ్ చేయాలా ప్లూరల్ యూజ్ చేయాలా అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ని మనం యూజ్ చేయాలి. హ్యాజ్ అనేది సింగులర్ మోస్ట్లీ. యాక్చువల్గా హ్యాజ్ యూజ్ చేస్తానంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. హ్యాజ్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి వెర్బ్ వచ్చేసి V3 ఫామ్ ఉంటుంది, అంటే ఇంక్రీజ్డ్ అని రావాలి. ఇక్కడ ఇంక్రీజింగ్ అని వచ్చింది. సో ఇది హ్యాజ్ తర్వాత ఇంక్రీజ్డ్ రావాలి, ఇంక్రీజింగ్ అని వచ్చింది, ఇది రాంగ్. అట్లాగే ఇక్కడ హ్యాజ్ కూడా సింగులర్ వెర్బ్, హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఈ విధంగా మనం బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఆర్ఆర్బి, ఓకే, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి క్లాస్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ని బేస్ చేసుకుంటా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనకి క్లాస్ అనేది 30 minutes 40 minutes కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రిమైనింగ్ 15 to 10 minutes అనేది గ్రామర్ టాపిక్స్ ఏదైతే ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్వశ్చన్కి ఆన్సర్స్తో పాటు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇక్కడ ఆన్సర్ చెప్తానంటే దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను కదా. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకు తెలిసినట్లయితే, రీజన్ మనకు తెలిసినట్లయితే, ఇది మిస్టేక్ అనేటువంటి ఆలోచన వచ్చిన దానికి రీజన్ మనకు తెలిసినట్లయితే మనం ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ అనేది వెరీ 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 నీడ్. ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా చేయాలి. రోజు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. విధంగా మనకి ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రిమైనింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అది 100% ప్రాపర్గా మన రేషన్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదవండి, సక్సెస్ కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.